హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినటువంటి నేపథ్యంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ప్రధానంగా దేశ రాజకీయాల గురించి, రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నటువంటి ఓట్ చోరీ అంశం మీద కూడా ఆయన స్పందిస్తూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా 12.5% ఓట్లు ఎక్కువగా పెరుగుతూ వచ్చాయి. దాని మీద రాహుల్ గాంధీ ఎందుకు స్పందించట్లేదంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు, ఇటు రేవంత్ రెడ్డి, అలాగే రాహుల్ గాంధీ సీక్రెట్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఒక ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైసీపీ మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలో ఉంటూ విమర్శలు చేయటం ఏంటంటూ కూడా ఆయన కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టీడీపీ కోసం పనిచేస్తుంది, కానీ ప్రజా సమస్యల మీద, ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ మీద మాట్లాడలేదంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఎన్నికల కమిషన్ మీద పోరాటం చేస్తూ ఉన్నారు. మేము కూడా ఎన్నికల కమిషన్ మీద ఈ అంశం మీద పోరాటం చేస్తున్నాము, కానీ ఎక్కడా కూడా ఆయనకు మద్దతు ఇస్తూనో లేదంటే ఆయనకి సంబంధించిన ఇష్యూస్తోనో మేము కలిసి పోరాటం చేయాల్సిన అవసరం లేదంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసి వచ్చారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాహుల్ గాంధీకి సంబంధించిన వ్యవహారం మీద ఇంత పెద్ద ఎత్తున విమర్శలు చేయాల్సి వస్తుంది? దేశవ్యాప్తంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు ఈసీకి సంబంధించినటువంటి తీరుని తప్పుపడుతూ వస్తున్నాయి. దాంతోపాటు రాహుల్ గాంధీ కూడా మద్దతు తెలుపుతూ వస్తున్నారు. కానీ ఇక్కడ చంద్రబాబుని, రాహుల్ గాంధీని కలిపి పోలుస్తూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నాయి. ఈ అంశం గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి అంబటి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ఎప్పుడు కూడా రెండు పార్టీలకు సంబంధించి, మెయిన్గా అపోజిషన్ పార్టీలకు సంబంధించిన వ్యవహారం ఎలా ఉంటుందంటే, అధికార పార్టీనో అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించిన తప్పిదాలను క్వశ్చన్ చేసే విధంగా ఉంటాయి. కానీ మొన్నటిదాకా మీ అధినేత రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు, ఆ అంశాలన్నింటినీ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. కానీ ఈరోజు పులివెందులకు సంబంధించిన బై ఎలక్షన్స్లో జరిగినటువంటి తప్పిదాల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన రాహుల్ గాంధీని చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఒక సీక్రెట్ రిలేషన్ కూడా ఉందంటూ కూడా క్వశ్చన్ చేస్తూ వచ్చారు. ఏం చెప్తారు? అశోక్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూశాను. అది ఎలా ఉందంటే ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఉంది. ఓకే. ఎందుకంటే దేశం మొత్తం ఇవాళ ఒక సైడ్ గా పోరాడుతా ఉంది. అంటే ఆయన కంటికి రాహుల్ గాంధీ గారు కనిపించి ఉండవచ్చు, కానీ దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు మొత్తం, ఇక్కడ సౌత్ నుంచి ఇటు మన కమ్యూనిస్టులు కానీ, కేరళ నుంచి కమ్యూనిస్టులు కానీ, తర్వాత డిఎంకే కానీ, అటు అఖిలేష్ యాదవ్ గారు కానీ, లాలూ ప్రసాద్ యాదవ్ గారు కానీ, ఉద్ధవ్ ఠాక్రే కానీ, శరద్ పవార్ కానీ, దేశంలో ఉన్న బీజేపీ ఏతర పార్టీలు మొత్తం కూడా ఇవాళ వన్ సైడెడ్ గా విత్ ప్రూఫ్ పోట్లాడుతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వచ్చి పాలల్లో ఏది ఒక చుక్కేసి దాన్ని విరగొట్టే ప్రయత్నం చేసినట్టుగా ఉంది. కానీ నిజంగా సమస్య జగన్మోహన్ రెడ్డి గారిది ఎవరితో? కూటమి ప్రభుత్వంతో. తన పదవిని లాక్కున్నారు అని తను ఎవరి గురించి చెప్తున్నాడు? కూటమి ప్రభుత్వం గురించి చెప్తున్నాడు. కూటమి ఇన్ ద సెన్స్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ భారతీయ జనతా పార్టీ. ఇదంతా ఎవరి వల్ల జరుగుతా ఉంది? కేంద్రంలో ఉన్న ఎలక్షన్ కమిషన్ భారతీయ జనతా పార్టీ మోడీ ఆదేశాలతో జరుగుతా ఉంది అని దేశం మొత్తం మాట్లాడుతూ ఉంటే, అతను విమర్శిస్తే ఎవరిని విమర్శించాలి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని విమర్శించాలి, లేకపోతే నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీని విమర్శించాలి, లేకపోతే ఇక్కడ లాక్కున్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలి. భారతీయ జనతా పార్టీని అంటానికి గాని, నరేంద్ర మోడీని అంటానికి గాని సాహసం చేయని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద, రాహుల్ గాంధీ గారి మీద విమర్శలు చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఇక్కడ ఆలోచించుకోవాలి. అయితే నాకు ఒకటి అర్థమైంది ఏమంటే, బహుశా ఇంటర్నల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోరాటం రాహుల్ గాంధీ అయితేనే చేయగలడు, నా బాధ కూడా రాహుల్ గాంధీ పోరాడితేనే తీర్చగలుగుతాడు, రాహుల్ గాంధీ మోడీని ఎదుర్కోగలిగే శక్తిమంతుడు, సో నేను బలహీనంగా ఉన్నాను, నా బాధను కూడా అర్థం చేసుకొని రాహుల్ గాంధీ నా సమస్యకు కూడా ఒక పరిష్కారం ఎతికితే బాగున్ను అనేది ఇంటర్నల్ గా ఉన్న తన పెయిన్ అయి ఉండొచ్చు. బయటికి అది చెప్తే నరేంద్ర మోడీ ఒప్పుకోడు, నరేంద్ర మోడీ యొక్క ప్రాపకం కావాలి, సో బయటకు ఆ మాట చెప్పలేడు. కాబట్టి ఒక రకంగా రాహుల్ గాంధీని తన సహజ ధోరణి భాషలో వేడుకున్నాడేమో అనిపిస్తుంది. దయచేసి నా కన్సర్న్ కూడా చూడు, నా బాధను కూడా తీర్చేటట్టు నా సమస్యను కూడా మాట్లాడు అన్నాడేమో అనిపిస్తుంది. సార్ ఇక్కడ గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారికి గనక నిజంగా తన యొక్క పదవిని పోవటానికి కూటమి ప్రభుత్వం అక్రమాలు చేసి లాక్కుంది అంటే, మళ్ళీ అక్కడ ఏం చేశాడంటే ఎలక్షన్ కమిషన్ కి అనుకూలంగా వకాల్తా పుచ్చుకున్నారండి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి మాకు జరిగిన అన్యాయాన్ని మొత్తం వివరించా,
వాళ్ళకి మా డేటా మొత్తం సబ్మిట్ చేశాం. చేసినప్పుడు వాళ్ళు ఈ రాష్ట్రంలో కూడా ఎస్ఐఆర్ నిర్వహిస్తామని ఒక సంతృప్తికరమైన సమాధానం ఇచ్చారు అని చెప్పాడు. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన సమాధానంతో జగన్మోహన్ రెడ్డి గారు సంతృప్తి చెందిన తర్వాత ఇక ఎవరితో పేచి? ఇప్పుడు ఎన్నికలు సజావుగా సాగలేదు అంటే మన పేచి ఎవరితో? ఎన్నికలు సజావుగా నిర్వహించలేదంటే మన పేచి ఎవరితో? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళతో మీకు పేచీ లేదు. వాళ్ళు మీకు సంతృప్తికరమైన సమాధానాన్ని ఇచ్చి పంపించారు అన్న తర్వాత ఇక ఎవరినో వచ్చి కోరాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకి? ఇవాళ డే 1 లో ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా మనం గెలిచి ఉండాల్సింది, ఎందుకు ఓడిపోయామో, ఏం జరిగిందో, ఎలా జరిగిందో తెలీదు, అది ఆ దేవుడికే తెలియాలి అని చెప్పి వదిలేశారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ లేకపోతే ఇట్లా జరిగింది ఇది జరిగింది అని మాట్లాడట్లా. ఇవాళ హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారండి. సుప్రీంకోర్టులో మీ కేసు గురించి సీరియస్ గా కొట్లాడకుండా అక్కడ ఒక దశలో ఎందుకు ఆగిపోయింది ఆ కేసు? ఎవరి ఒత్తిడి వల్ల మీరు ఆ కేసును ఆపేశారు? ఎవరికి భయపడి మీరు ఆ కేసును ఆపేశారు? సో దానికి సమాధానం చెప్పాలి కదా. తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాహుల్ గాంధీ గారు పోట్లాడలేదని మాట్లాడుతా ఉన్నారు. ఇవాళ ఆయన చెప్తోంది, కోట్ చేస్తా ఉంది ఏంటంటే, ఏది మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, పరకాల ప్రభాకర్ గారు వీళ్ళు 12.5% ఓటింగ్ అధికంగా పడింది అని వాళ్ళు చెప్తున్నారు అనే దాన్ని తీసుకొని ఇతను మాట్లాడుతూ ఉన్నాడు. కానీ వీళ్ళ పార్టీ చేసిన అనాలిసిస్ ఏది అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతా ఉన్నారంటే సైంటిఫిక్ గా, శాస్త్రీయంగా కర్ణాటకలో బెంగళూరు సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో మహాదేవ్పురాలో మేము చేసిన అనాలిసిస్ ద్వారా డేటాను పెట్టుకొని మేము మాట్లాడుతా ఉన్నాం. అదే విధంగా మహారాష్ట్రలో ఇన్ని లక్షల ఓట్లు, ఏది దాదాపు సుమారు 40-50 లక్షలు 4.5 సంవత్సరాల్లో చేరిస్తే ఆ ఒక 5 నెలల కాలంలో మళ్ళీ ఒక 40-50 లక్షల ఓట్లు చేర్చడం ఏంటి? సో 4.5 సంవత్సరాల పీరియడ్ కి 4 నెలల పీరియడ్ కి ఏంటి, ఎట్లా జరిగింది ఇది అని ఒక డేటాని ఫైండ్ అవుట్ చేసి ఆధారంతో మాట్లాడుతున్నాం. అదే విధంగా హర్యానాలో సీసీటీవీ ఫుటేజ్లు మేము అడిగితే వాళ్ళ డేటాని ఇవ్వాల్సిన అవసరం లేదు అని రూల్స్, కేంద్ర ప్రభుత్వం దగ్గర రూల్ మార్చుకున్నారు. ఆ ఆధారంతో మాట్లాడుతున్నాం. సో ఈ రకంగా ఆధారాలతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానో, ఆంధ్రప్రదేశ్ అంటే ఇండియా అనే పదం ఎలక్షన్ కమిషన్ అంటే బహుశా వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేరేమో కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నో, కూటమి ప్రభుత్వాన్నో, మీ అధికారం లాక్కున్న కూటమి ప్రభుత్వాన్నో అనే ధైర్యం చేయలేక ఇవాళ రాహుల్ గాంధీ గారి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా దేశానికి నాయకుడు రాహుల్ గాంధీ నా సమస్య కూడా విను రాహుల్ గాంధీ అని మొరపెట్టుకున్నాడేమో అనే ఆలోచన ఇక్కడ వారి ద్వారా మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. ఏది అశోక్ గారు, ఇక ఎస్ఐఆర్ సంతృప్తికరంగా ఉంది, ఎస్ఐఆర్ సంతృప్తికరంగా ఉంది సమాధానం చెప్పినప్పుడు ఇన్ వన్ వే మళ్ళా అతను భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేయట్లేదా? దేశ వ్యాప్తంగా ఎస్ఐఆర్ గురించి అంత కొట్లాట జరుగుతా దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టులో కోర్టులో కేసులు వేసి ఆందోళనలు చేస్తా ఉంటే, నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పా, కుక్కకి డాగ్ బాబు అని ఒక రెసిడెన్షియల్ అడ్రస్, అట్లాగే క్యాట్ కుమార్ అని పిల్లికి ఒక అడ్రస్, చనిపోయిన బతికున్న వాళ్ళు చనిపోయారు అని రిజిస్టర్ చేయడం. నిన్న యోగేందర్ యాదవ్ గారు ఆ చనిపోయారు అని ఏదైతే లిస్ట్ లో ఓటు డిలీట్ చేశారో వాళ్ళని ఒక 2 తీసుకెళ్లి సుప్రీంకోర్టు ముందు పెట్టడం జరిగింది. సో ఎస్ఐఆర్ లో 65 లక్షల ఓట్లు డిలీట్ చేసేస్తే ఆ డిలీట్ చేసిన ఓట్ల యొక్క డేటా మాకు ఇవ్వండి అంటే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డేటా ఇవ్వాల్సిన అవసరం లేదు అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, ఎస్ఐఆర్ లో అంత అవకతవకలు జరుగుతూ ఉంటే అపోజిషన్ పార్టీ మొత్తం మొన్న 300 మంది ఎంపీలు ఏది మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కలవడానికి ధర్నాగా బయలుదేరి శాంతియుతంగా వెళ్తా ఉంటే సరే వాళ్ళని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కలవనివ్వకుండా చేశారండి. 300 మంది ఎంపీలు సమస్యను గుర్తించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళడానికి పోట్లాడడానికి సిద్ధమైతే మీ ఎంపీలు ఏమైపోయారు? మీరెందుకు, మీకు సమస్య ఉన్నప్పుడు మీ ఎంపీలు ఆ ఉద్యమంలో పాలు పంచుకొని మా సమస్యను కూడా వివరిస్తామని మీ ఎంపీలు ఎందుకు బయటికి రాలేకపోయారు? అంటే భారతీయ జనతా పార్టీ గురించి కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి కానీ మాట్లాడితే నరేంద్ర మోడీకి కోపం వస్తుంది. సో నరేంద్ర మోడీకి కోపం వచ్చే పని మనం ఏది చేయకూడదు.
కానున్న కార్యక్రమాన్ని గంధర్వులు తీర్చాలన్నట్టుగా నా కార్యక్రమాన్ని కూడా రాహుల్ గాంధీ గారు తీర్చాలి అని రాహుల్ గాంధీ గారిని వేడుకున్నారు, మొరపెట్టుకున్నారు అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది అశోక్ గారు. అంతకు మించి ఇంతకు ముందు తొడలు కొట్టారు, సింహం సింగిల్ గా వస్తుంది, ఎవరినైనా ఎదుర్కొంటాం, తాట తీస్తామని మాట్లాడిన వీళ్ళు ఇవాళ రాహుల్ గాంధీ దగ్గర ఆర్తిస్తున్నారు అన్నప్పుడు వీళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి కదా అశోక్ గారు. ఓకే, కానీ ఇంకో పాయింట్ ఏంటి, ఇప్పుడు మేము రాష్ట్రానికి సంబంధించిన ఒక పార్టీ మేము పోరాటం చేస్తున్నాము, మీరు దేశానికి సంబంధించిన ఒక పార్టీ మీరు పోరాటం చేస్తున్నారు. అట్లీస్ట్ మీరు దేశానికి సంబంధించి మీరు చెప్పారు కదా పెద్ద నాయకుడు అని చెప్పేసి రాహుల్ గాంధీ సమస్య తీర్చాలని అనుకున్నప్పుడు రాష్ట్రానికి సంబంధించిన పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు వాటి గురించి కూడా చర్చిస్తే బాగుండేది కదా అనేటువంటి క్వశ్చన్ రైజ్ చేసుకుంటూ వచ్చారు కదా. ఇప్పుడు డిఎంకే రాష్ట్రానికి సంబంధించిన పార్టీయా, దేశానికి సంబంధించిన పార్టీయా? సమాజ్వాదీ పార్టీ రాష్ట్రానికి సంబంధించిన పార్టీయా, దేశానికి సంబంధించిన పార్టీయా? ఓకే, అట్లాగే ఆర్జేడి తేజస్వి యాదవ్ రాష్ట్రానికి సంబంధించిన పార్టీయా, దేశానికి సంబంధించిన పార్టీయా? తృణమూల్ కాంగ్రెస్ ఎస్ అదే చెప్తున్నా, వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ నాయకత్వంలో మన సమస్యల్ని ఆయనకి వివరించి ఆయన నాయకత్వంలో మనందరం కలిసి ముందుకెళ్తే నరేంద్ర మోడీని ఎదుర్కొని మన సమస్యను తీర్చుకుంటామని వాళ్ళు కలిసి వచ్చినప్పుడు, మీకు సమస్య ఉన్నప్పుడు మీరు మీ సమస్యని ఏ దశలో ఆధార సహితంగా ఎక్కడ పోట్లాడారా చెప్పండి నాకు. ఇప్పుడు ఎలక్షన్ రూల్స్ ప్రకారం ఏం కొట్లాట జరిగినా, ఏం పోట్లాట జరిగినా, ఏ ఫైట్ జరిగినా సంవత్సరం లోపు ఇదంతా జరగాలండి. ఇప్పుడు సంవత్సరం గడిచిపోయిన తర్వాత నిన్న 15 నెలల తర్వాత మేము వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కలిసి ఆధారాలు సబ్మిట్ చేసామంటే ఎవరిని మభ్య పెట్టడానికి? ప్రజల్ని మభ్య పెట్టడానికి కదా, తప్పుదోవ పట్టించడానికి కదా. మీ ఫైట్ నిజమైన ఫైట్ అయ్యుండుంటే డే 1 నుంచి సంవత్సర కాలం వరకు మీరు చేసిన ఫైట్ ఏంటో చూపించండి, అదర్ దాన్ ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ వీధుల్లో పోరాటాలు చేసి చూపించండి, అదర్ దాన్ ప్రెస్ మీట్, 1 or 2 ప్రెస్ మీట్స్. స్పోక్స్ పర్సన్స్ వీళ్ళంతా డిబేట్లో మాట్లాడతారు, అదేంతా చెప్పుకుంటా పోతా ఉంటారు, మాది లాక్కుంటా ఉన్నారని చెప్తున్నారు. దట్ ఈస్ ఇమ్మెటీరియల్. ఆధార సహితంగా మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో కానీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తో కానీ మీరు చేసిన పోరాటం ఏంటి? ఏమి లేదు కదా. మోడీని అనే ధైర్యం మనకు లేదు కదా, గాలికి వదిలేశారు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని అది కూడా రిక్వెస్ట్ ధోరణిలో పోవాల్సింది పోయి, అది కూడా అంటే బహుశా పాత కాంగ్రెస్ నాయకుడు కాబట్టి చొరవతో అంటే తండ్రి దగ్గర కొడుకు కొంచెం కొన్ని సందర్భాల్లో గద్దించి అడగలుగుతాడు, నానా నాకు ఇది కావాలని. సో ఆ రకంగా గద్దించి రాహుల్ గాంధీని అడుగుతున్నాడు తప్ప మోడీని ప్రశ్నించాలి కదా అశోక్ గారు. ఓకే ఓకే, మరి అదే మోడీని ప్రశ్నించడం అంటే ఇంకా డైరెక్ట్గా ఈవీఎంలు ఎలక్షన్ కమిషన్ ప్రశ్నించడమే కదా అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కానీ మీరు మాత్రం రాహుల్ గాంధీ తీరుని క్వశ్చన్ చేస్తున్నారని చెప్పేసి మీరు అంటున్నారు. మరి దీనికి సంబంధించి ఒక్క నిమిషం అశోక్ గారు, నేను స్పష్టంగా చెప్పా, మా ఏఐసిసి కార్యాలయంలో సందీప్ దీక్షిత్ ఏఐసిసి సెక్రటరీ ఈ విషయమై ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్ర ఒరిస్సా సమస్యను కూడా మేము మాట్లాడాం. మేము మాట్లాడినప్పుడైనా ఇన్ ట్యూన్ విత్ కాంగ్రెస్ పార్టీ మా సమస్య ఎత్తినప్పుడు అట్లీస్ట్ మీరు కొంత పని ఇక్కడ చెయ్యాలి కదా. మీరు దాన్ని అంతా సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందనే మీరు వదిలేశారు కదా. మీరు మీ పోరాటం ఏది చెప్పండి? కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని లేకపోతే తనని నమ్ముకున్న మ్యానియాక్ వీళ్ళు ఉంటారు కార్యకర్తల్ని డైవర్ట్ చేసే ఒక కార్యక్రమం తప్ప యుద్ధం ఎవరితో చేయాలో వాళ్ళతో చేయాలి. కానీ యుద్ధం చేయాల్సిన వాళ్ళు కాకుండా ఎవరైతే యుద్ధం చేస్తున్నారో వాళ్ళ కాళ్ళు వెనక్కి గుందడం ద్వారా మీరు ఎవరికి సహాయపడదలుచుకున్నారు? మళ్ళీ నరేంద్ర మోడీకి సహాయపడదలుచుకున్నారు. మీ యుద్ధం కూటమి ప్రభుత్వం, కూటమిలో కలిసి అధికారం పంచుకుంటున్న భారతీయ జనతా పార్టీ, కేంద్రం నుంచి ఆజ్ఞలు జారీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ. ఆ పదవే రాలేదు కదా పెదాలపై నుంచి. ప్రజలు గమనించరా? ప్రజలు అర్థం చేసుకోరా? ఇంకొక మాట, అసలు ఇదంతా కాదు. మీరు చేసిన కామెంట్స్ ఒకలా ఉన్నాయి, మరి జగన్ చేసిన కామెంట్స్ ఇంకోలా ఉన్నాయి. మరి ఈ ఇష్యూ కాస్త రేపు ఇంకెంత పెద్ద ఒక మాట ఫైనల్ కంక్లూజన్ అండి. సార్ అక్కడ జర్నలిస్ట్ అడిగిన సబ్జెక్ట్ కూడా దీని గురించి మీరు కాంగ్రెస్ తో కలిసి మాట్లాడతారా అది ఇది అని మాట్లాడితే వేరే సంబంధం లేని విషయాల్లో మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారి గురించో ఇంకొకళ్ళ గురించో అక్కడ వచ్చి మాట్లాడడం అంటే ఏంటి? సబ్జెక్ట్ ని డైవర్ట్ చేయాలనే ఆలోచన కదా. రాజకీయ పార్టీలకి అనేక రకాల వ్యూహాలు ఉంటాయి. ఏ రకంగా వెళ్తే మేము బలపడతాం అనే వ్యూహంలో మేము ముందుకెళ్తాం. సో మీరు అక్కడ డైవర్ట్ చేసే ఆలోచన తప్ప, దయచేసి మనం ఎవరితో కొట్లాడాలో వాళ్ళతో కొట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు.
సరే చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి మీతో కొట్లాడతాడా, ఎన్డీఏ కూటమికి సంబంధించిన పార్టీలతో కొట్లాడతారా ఏంటనేది కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు అంబటి రామకృష్ణ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.